అది 2005వ సంవత్సరం. ఆంధ్ర రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన రంగరాయ వైద్య కళాశాల ఎంతో ఆనందంతో వైద్య విద్యను అభ్యసించడానికి రాష్ట్ర నలుమూలల నుండి కొత్త విద్యార్థులు వచ్చిన రోజులవి. తమకు నచ్చినట్టు ఎంజాయ్ చేయడానికి వీల్లేదంటూ సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్న రోజులు కూడా అవే. ఎప్పుడు ఏ సీనియర్ వచ్చి ర్యాగింగ్ చేస్తాడో అని ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని జూనియర్స్ బతుకుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ నల్ల చొక్కా వేసుకున్నాడే అతడే సీనియర్ కన్నబాబు. అతడంటే జూనియర్స్ గుండెల్లో హడల్. అరే వాడు ఎల్హెచ్లో నుంచి చున్నీతో బయటికి వస్తాడా రాడా? వస్తాడా రాడా? వాడు ఖచ్చితంగా రాడు. ఐ బెట్ మై బైక్. ఎల్హెచ్ లోపలికి వెళ్ళి సేఫ్గా తిరిగి వచ్చినాడు ఈ ఆర్ఎంసీ హిస్టరీలోనే లేడురా. ఒకవేళ అలా కనుక వస్తే ఆడికి నా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చేస్తాను రా. వాడు ఖచ్చితంగా వస్తాడ్రా. నాకు తెలుసురా ఆడు ఖచ్చితంగా వస్తాడని. ఆడు పెద్ద ఫిగర్ ట్యాక్లర్ రా. అరే నువ్వు ఎల్హెచ్లో ఎవరైనా ట్యాకిల్ తీసి తీసుకొచ్చావా లేక కనపడకుండా తీసుకొచ్చావరా? ఎల్హెచ్ బయట ఒక మాట, ఎల్హెచ్ లోపల ఒక మాట చెప్పండి సార్. బా చా నీకు అంతుందా? చున్నీ పట్టుకరా. స్టార్ట్ ద మ్యూజిక్. నువ్వు ఏంట్రా స్టెప్ మళ్ళీ సార్ ప్లీజ్ సార్. మళ్ళీ ఏమంటాను చెప్తున్నా? ప్లీజ్ సార్. ఇప్పుడు చెప్తున్నా, జూనియర్ అన్నవాడు సీనియర్ కింద బతకాలి. మాతో ర్యాగింగ్ చేయించుకోవడం తప్ప మీకు వేరే దారి లేదు. నీకు సరైన సార్ రావాలరా. క్యాటరా సార్ మాట పడాలి నువ్వు. క్యాటరా సార్ వస్తా. ఏం కాదు, తేడాగా ఉందా? సారా మెల్లో ఈ శంఖం ఏంట్రా? శంఖం మీద చేయి తీయండి సార్. చేస్తున్నావు సెంటిమెంట్ సార్. నువ్వు పక్కన ఉండరా, నీ సంగతి తర్వాత చెప్తా. ఇక్కడ రారా. సార్ నీ ఎస్పీ చెప్పరా. సార్ క్లాస్కి వెళ్ళాలి సార్. చెప్పమన్నాను కదరా. వెళ్ళాలి సార్. చెప్పమన్నాను కదరా. వెళ్తానంటున్నాడు సార్. బయట కాంట్రాక్ట్ అవుతుంది, ఎల్బో ఫ్లెక్స్ అవుతుంది, కంజెషన్ అవుతుంది. చావు కదా. ఆ రోజు రాత్రి హాస్టల్లో కోటా జాయినింగ్ కోరు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేయండి. అందులో జూనియర్ సమావేశమయ్యారు. ఇడిగా పైసెస్ కాంట్రాక్ట్ అవుతా, ఎల్బో ఫ్లెక్స్ అవుతా. మాకు లేదా పైసెస్ అది కాంట్రాక్ట్ అవుతా, మాకు లేదా ఎల్బో ఫ్లెక్స్ అవుతా. ఎందుకురా నీకెంత ఆవేశం? సీనియర్స్ అన్న ఒక మాట అంటారు, పడలేవా? అన్నాను రా. ఇంకా సహనం కావాలి, తేవాలి, ర్యాగింగ్ మానాలి. అప్పటి వరకు కాంట్రాక్షన్ ఫ్లెక్షన్స్ బుద్ధిరా. అరే మనం ఎంతైనా జూనియర్స్ రా.
సీనియర్స్తో గొడవ పడకూడదురా. మనం తొందరపడితే మనల్నే కాదురా, మన ఫిగర్స్ని కూడా ర్యాగింగ్ చేస్తారురా. ఇక మేము పడుకుంటాం, నైట్ అయింది. ఆ తరువాత మరో 2 నెలలు కోటాజీ బైసెప్స్ కాంట్రాక్ట్ చేయాల్సిన అవసరం పడలేదు. ఒకరోజు హలో డార్లింగ్, ఏం చేస్తున్నావు? అవునా, ఇప్పుడు వస్తున్నావు? బాగున్నావు అయితే? ఓకే, చాలా ఇప్పుడు ఇంకా ఏంట్రా అది? ఐసు ఎవర్రా? సార్, నా గర్ల్ ఫ్రెండ్ సార్. ఏంట్రా మళ్ళీ మళ్ళీ ఫోన్ వస్తుంది? ఎస్తనా కట్ అయినా? ఒక్క నిమిషం మాట్లాడిస్తాను సార్. ఏంట్రా మాట్లాడేది? సార్, ఒక్క మెసేజ్ పంపిస్తాను సార్. సార్, ఎక్కడెక్కడి నుంచో మెడిసిన్ చదవడానికి వస్తే మీకు గైడెన్స్ ఇచ్చేది ఎవర్రా? సీనియర్. ఇక్కడికి ముందు మీరు వచ్చాక ర్యాగింగ్ చేర్చుకునే క్లాసులకు వెళ్ళాలి. నా ఫిగర్ వచ్చింది, దాని చెల్లితో మాట్లాడతా, బ్యాటింగ్ చేస్తారు, ఎవరికాడు దొబ్బేస్తే ఇక్కడ మేమెందుకురా? ర్యాగింగ్ చేర్చుకోకూడదని ఏ ఆలోచన వచ్చినా ఏ జూనియర్ వాళ్ళకైనా ఇదే గత పడుతుంది. కాదని ఎవడైనా ఈ గీత దాడితే వాడి ఫోన్లో సిమ్ ఉండదు. కాబట్టా ఫోన్ రింగ్ అవుతుంది కదరా, వాడు అత్తట్లేదేరా? ఎందుకురా? ఫోన్ లో కట్ చేశాడు రా కాట్రాజు. ఎన్నిసార్లు ఫోన్ రింగ్ అయినా ఎత్తనే పట్టలేదురా. 50 సార్లు ఫోన్ చేస్తున్నా, ఇంకా మాట్లాడనివ్వలేదురా. చిన్నప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నారా. వాడి హార్ట్ అయింది, వాడి హార్ట్ తట్టుకోలేకపోయాడు వీడు. ఫోన్ లాక్కొని పారిపోతే ఇలా కొట్టి కూర్చోబెట్టాడు రా. ఎవడైనా సరే ఫోన్ లిఫ్ట్ చేస్తే అందరు సిమ్లో లాక్కుంటానన్నాడు వీడు. వద్దురా ఫోన్ లిఫ్ట్ చేస్తురా. వద్దులేరా, ఒక్క సిమ్ కొని పోద్దు, లేకపోతే మన అందరు సిమ్లు పోతాయిరా. వద్దురా. చెవులు గొప్పయా? ఏక చాలు.
ఎవడో ఒకరి చేత ర్యాగింగ్ చేయించుకోవడం తప్ప మాకు వేరే దారి లేదన్నా. పోయాడు, వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? వద్దు వద్దు, నాకు ఈ వద్దు. నీ వెనకాల ఉంటా, యాంటీ ర్యాంక్ లో జాయిన్ అవుతా, ఫుల్ సపోర్ట్ ఇస్తా. నీకేం కావాలో కోరుకో. ఒక్క బ్లాకు, ఒక్క బ్లాక్. ఒక్క బ్లాక్. ఇది మా జూనియర్స్ ఉంటున్న బ్లాక్. ఇదే బ్లాక్ లో గంటల తరబడి డాన్సులు చేసాం, పాటలు పాడాం, ఆకలేస్తే టిఫిన్లు తెచ్చాం. ఆ తెచ్చిన చేతులు మండాయి. ఎవరైనా ఎదురు పడితే మాడి మసైపోతారు. కాటొచ్చాడు, కన్నొచ్చాడు, వాళ్ళ అన్నొచ్చాడు అని ఎవడైనా ర్యాగింగ్ చేస్తే కన్నబాబు, నువ్వు ఒంటరిగా వచ్చినా, ఫిగర్లతో వచ్చినా, యాప్రాన్ కోసం వచ్చినా, ఏడిపించడానికి వచ్చినా, బెడ్డ మీద పడుకోవడానికి వచ్చినా, బాత్రూమ్ వాడటానికి వచ్చినా, స్ట్రక్చర్ ఒకటి చొప్పున ఎనాటమీ బల్లల మీద బొమ్మల్లా మిగిలిపోతారు. బాణుడిలో డ్రైనేజీలన్నీ ఎర్రరంగు పుసుకుని పోటెత్తుతాయి. ఇక నుంచి మన జూనియర్ బతుకులు మారాయి. సార్లకు సెల్యూట్లు, మేడంలకు ఎస్డీలు చెప్పాల్సిన రోజులు పోయాయి. ఇక నుంచి మీరు చెయ్యి పైకెత్తేది డిసెక్షన్ చేయడానికి, సార్కి సెల్యూట్ చేయడానికి కాదు. మీరు తల కిందగా దించుకునేది మైక్రోస్కోప్ చూడటానికి, మేడంను చూసి కాదు. బాత్రూమ్ అన్నది, బెడ్రూమ్ అన్నది, బాత్రూమ్ అన్నది. ఈ పోరాటం బలకొడితే మీ అందరి ముందు నేనుంటా. మీరు పర్కస్ చేస్తే మీ చేతిలో వేలినవుతా, మీరు ఆస్కల్టేషన్ చేస్తే మీ మెడలో స్టెత్తనవుతా, ఇంకా మీకు డయాగ్నోసిస్ పెట్టేస్తే కన్ఫర్మేషన్ కోసం ఈ అమ్మాయి స్కాన్లు అవుతా. ఒరే బాబు, నువ్వు ఈ కాలేజీలో ర్యాంకింగ్ ఆపడానికి వచ్చిన మామూలు కోటాజీవి కాదురా. జూనియర్ని చెడతొప్పడానికి వచ్చిన సేనాపతి కోటాజీవి. ఏంట్రా యాప్రాను? I am sure the crowd is speechless for that performance. Senapati group, you will be remembered forever and ever. 3 cheers for the Rolex. Hip hip! Hip hip! Hip hip!